వరడు జగన్ రెడ్డి గారు. ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, ఈ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ముస్లిం రిజర్వేషన్ సంబంధించి బీసీఈ వర్గాన్ని కల్పిస్తున్నటువంటి ఒక 4% రిజర్వేషన్ 12% అమలు పొందే విధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. మీరు తీసుకోపోయేటటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వంతో మరి అంశాన్ని పరిశీలింప చేయడమే కానీ ఇతరత్ర ఒత్తిడి తేవడమే కానీ ఏదైనా కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ 12% రిజర్వేషన్ నెరవేర్చే విధంగా ప్రభుత్వానికి తోడుగా నిలుస్తుందని చెప్పాను మీ ద్వారా మనవి చేస్తూ, ఈ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి వాస్తవంగా ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం అనేది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. ఇవాళ జనాభాకు అనుగుణంగా వారు గతంలో ఏ 6% రిజర్వేషన్ సౌకర్యం పొందడం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో మన తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా కేంద్రీకృతం కావడంతో మీరు అన్నట్టు 9.8% మరి వారు ఉండటం 9.08 సమ్ కొన్నిట్లో 9.34 కూడా వచ్చింది సార్. కొన్ని సెన్సెస్ 9.34 కూడా వచ్చింది. అది కారణం ఏదైనా కానీ వీళ్ళు ప్రస్తుతం గిరిజనులుగా అనుభవిస్తున్నటువంటి వారు, ప్రస్తుతం గిరిజనులుగా గుర్తింపబడ్డటువంటి వారు. దీనికి అదనంగా మీరు కొన్ని వర్గాలను కలపాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుండ్రు, అది సంతోషం. వీళ్ళ కాయితీ లంబాడే కానివ్వండి, వాల్మీకి బోయే కానివ్వండి, సరే వాస్తవంగా ఒడ్డెరాకు సంబంధించి స్వయంగా మీరే మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు ఉండగా అప్పుడు మీరు లేఖ కూడా రాయడం జరిగింది. సరే సమ్హౌ ఇట్ ఇస్ నాట్ కన్సిడర్డ్, దాన్ని కూడా పరిశీలింపజేస్తే బాగుంటుందనే అభిప్రాయం చెప్తూ, ఇవాళ మాలి కూడా ఆదిలాబాద్ జిల్లాలో మాలి ఎక్కువగా ఉంటుంది, మీద వెళ్ళింది ఏమున్నది మాలి కూడా. కానీ ఇక్కడ గమనించాల్సింది, కొత్తగా మనం ఏ వర్గాలను ఏ కులాలను ఎస్సీ ఎస్టీలలో కలపాలన్నా కానీ అది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోని అంశం. అది స్వయంగా రాష్ట్రం కలిపేటటువంటి అవకాశం లేదు, దానికి జాప్యమయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మేమేమంటున్నామంటే, ఇప్పటికే గిరిజనులకు 3 సంవత్సరాలు వాళ్ళు ఈ రిజర్వేషన్ ప్రక్రియలో వాళ్ళకి రావాల్సినటువంటి హక్కు పొందకుండా నష్టపోయారు. రావాల్సిన 10% రావాల్సింది పొందకుండా వాళ్ళు నష్టపోయారు. అది మరింత జాప్యం కాకుండా గిరిజనులకు సంబంధించి 6% 10% పెంచే అవకాశం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇది ఎట్లంటే గతంలో 1986లో ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా క్లారిఫికేషన్ అదే సార్, నేను స్పెసిఫిక్ అడుగుతున్నాను. ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులుగా ఉండి అన్నాడు ఆ సభలో 14% ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ వారి జనాభా 14.87 ఉండటంతో 15% పెంచే విధంగా, 4% ఉన్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ వారి జనాభా 5.93 ఉండడంతో 6% పెంచే విధంగా మరి జిఓఎంఎస్ నెంబర్ 167 డేటెడ్ 15/7/1986 నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పంపించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం మీరు నిర్ణయం తీసుకోవచ్చు. వీళ్ళ 50% క్యాప్ ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎవరు కూడా అడ్డుకుంటారని చెప్పని మేము భావించడం లేదు. ఈ గిరిజనులకు కల్పించేటటువంటి ఒక రిజర్వేషన్ సంబంధించి ఎవరు కూడా అడ్డుకుంటారని చెప్పి నేను భావించడం లేదు. వీళ్ళ మీరు పేర్కొన్నటువంటి ఇందిరా సహాని కేసులో కూడా 50% మించకూడదని చెప్పి పేర్కొంటున్నప్పటికీ పెంచడానికి కావాల్సినటువంటి ఒక గణాంకాలు సమర్థనీయంగా ఉన్నట్టయితే పెంచడానికి అభ్యంతరం లేదని చెప్పని పేర్కొనడం జరిగింది. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ గిరిజనులకు సంబంధించిన అంశం ఇది మనం కేంద్రానికి పంపే దానిలో డీలింక్ చేసి గిరిజనుల కొరకు ఏదైతుందో మన రాష్ట్రం మనకేదో రేపు రాబోయే విద్యా సంవత్సరం నుండి రేపు మీరు కల్పించబోయే ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ సంవత్సరంకి వెళ్ళి ఏదైతుందో వారికి లభించే విధంగా దిస్ ఆల్సో అప్లైస్ టు ఎస్సీస్ ఆల్సో. గౌరవ ముఖ్యమంత్రి గారు 1% అదనంగా చేస్తామని చెప్పని ఏదైతే పేర్కొనడం జరిగిందో ఎస్సీలకు సంబంధించి వాళ్ళకి ఇప్పుడు 15% లభిస్తుంది, 16% కల్పించే అవకాశం ఉందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఈ రెండు కూడా ఏదైతుందో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రాబోయే విద్యా సంవత్సరం కేంద్ర ప్రభుత్వం